ఎండాకాలం సమీపిస్తోందంటేనే సహజంగానే గుర్తుకు వచ్చే ముఖ్యమైన అంశాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పాటుగా సురక్షితమైన తాగునీరు గుర్తుకొస్తోంది. మరి వేసవి రానే వచ్చేసింది. ఇక ఈ సమ్మర్లో చీరాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలేంటి? మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతారా? మంచినీటి రక్షిత చెరువులో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? పురపాలక సంఘం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. వేసవి సమీపిస్తుందంటేనే అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం జనాలు పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. అయితే చీరాల ప్రాంతంలో మరీ ఇంతటి గడ్డు పరిస్థితులు లేనప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరాలు తగ్గిన విధంగా తాగునీటి అవసరాలపై కాస్తంత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే చీరాల పురపాలక సంఘంలో మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే అతిపెద్ద రక్షిత మంచినీటి చెరువు కారంచేటి రోడ్లో ఉంది. ప్రభుత్వం సాగరించి తాగునీరు అవసరాల కోసం విడుదల చేసిన ప్రతిసారి కొమ్మమూరు కాలువ నుంచి మోటార్ల ద్వారా ఈ చెరువును నింపుకొని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచే నీటిని సుమారుగా 7 వివిధ దశల్లో శుద్ధి చేసి మున్సిపాలిటీలోని 5 మంచినీటి ట్యాంకుల ద్వారా పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు మంచినీటి అవసరాల నిమిత్తం నిత్యం 2 పూట్ల తాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ప్రస్తుత వేసవి ఎద్దడిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చీరాల మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని మంచినీటి కుళాయిల కలెక్షన్స్ ఉన్నాయి? నిత్యం నీటి వాడకం ఎంత? మనం మొత్తం మన మున్సిపాలిటీలో హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి 25,102 ఇళ్ళు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనకి వాటర్ ట్యాప్ సప్లై కనెక్షన్స్ వచ్చేసరికి మొత్తం 14,119 14,419 ఉన్నట్టున్నాయి. ఆ 14,419 ఒక ఇంటికి నలుగురు లెక్కేసుకున్నా కానీ 45,600 చిల్లర మనకి మొత్తం మెంబర్స్ వస్తారు. ఈ ఒక్కొక్కరికి మనకి తాగునీటి సామర్థ్యం మనం ఇవ్వాల్సిన దీని వచ్చేసరికి మనిషికి 135 లీటర్లు పర్ డే ఇవ్వాలి మన స్టాండర్డ్స్ ప్రకారంగా. ఆ లెక్కన వేసుకున్నా కానీ మనకి 6.4 KL ఎంత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఇస్తుండే దగ్గర 7 KL ఇస్తున్నాం పర్ డే. అంటే 7 ml ఇస్తున్నాం పర్ డే ఇస్తున్నాం. కాబట్టి మనకేంటంటే మనకు ఇంతే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే మనం ఇస్తున్నాం. కాబట్టి యాక్చువల్గా మనం పాపులేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనం తక్కువ అవుతాం. కానీ ఇళ్ళు ఎన్ని కనెక్షన్లు తీసుకోమన్నారు, మనం ట్యాప్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ల ప్రకారం తీసుకుంటే మనం ఇవ్వాల్సిన స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువే నీటి మనం ఇస్తున్నాం, స్టాండర్డ్స్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. చీరాల పురపాలక సంఘంలో మొత్తం జనాభా సుమారుగా 1,00,000 జనాభా ఉన్నారు. ఇందులో మున్సిపల్ పరిధిలోని 11,413 మందికి మంచినీటి కనెక్షన్స్ ఉన్నాయి. ఇందుకు గాను పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను నిత్యం 2 పూటలు కలిపి 5,700 కిలోలీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 7,000 కిలోలీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. రక్షిత మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? ప్రస్తుతం నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? దగ్గర 1470 ml మనం వాటర్ నింపుకునే అవకాశం మనకు ఉంది. మనం దగ్గర 1200 ml దాకా ఇప్పుడు నింపుకొని ఉన్నాం. పూర్తి సామర్థ్యం వచ్చి 1470 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం నింపుకున్నది 1200 మిలియన్ లీటర్లు. మనం యాక్చువల్ గా ఏం చేస్తున్నాం అంటే ప్రతి రోజు కూడా మనం వాటర్ డ్రా చేస్తుండేది డబుల్ ద వాటర్. అంటే మనకి ఎంత అయితే మన అవసరం ఉందో పట్టణానికి దానికంటే ఎక్కువ డ్రా చేస్తున్నాం. కాబట్టి సగం వాటర్ మనం అక్కడ నిల్వ ఉంచుకుంటున్నాం, మిగతా సగాన్ని మాత్రం వాడుకుంటున్నాం. కాబట్టి మనం ఆ కెపాసిటీలో ఇప్పుడు నిల్వ ఉంచుకోగలుగుతున్నాం. దాన్ని తగ్గకుండా
తగ్గకుండా ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి మొత్తం టౌన్లో 5 ఎల్ఎస్ఆర్లు ఉన్నాయండి. ఈ 5 ఎల్ఎస్ఆర్లో కూడా మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ప్రతి దానికి కూడా మనం టైం ఎప్పుడు క్లీన్ చేసామో మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలనేది క్లీనింగ్ బోర్డు అక్కడే ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం క్లీనింగ్ అనేది ప్రస్తుతం జరుగుతున్నామండి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి 10 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఉంది. అది యాక్చువల్గా ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. దాంట్లో ఇప్పుడు కొన్ని వాల్స్ కానీ లేదా ఫిల్టర్ మీడియా కానీ కొంచెం తగ్గి ఉంది. దానికి కూడా మనం ఆల్రెడీ ఎస్టిమేట్లు అవి రెడీ చేసుకున్నాం. ఆ వాల్స్ అన్ని రీప్లేస్ చేసుకోవడానికి, కొత్త వాల్స్ చేయడానికి, ఎంత లీకేజీ లేకుండా, వాటర్ని వృధా చేయకుండా, తాగునీరు వృధా చేయకుండా ఉండడం కోసంగా అక్కడున్న వాల్స్ను కూడా మార్చుకొని ఆ ఫిల్టర్ మీడియా తగ్గిన దానివల్ల మనం మళ్ళీ మన క్వాలిటీ ఆఫ్ వాటర్ తగ్గకుండా ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫిల్టర్ మీడియా కూడా మనం చేస్తున్నాం. అవి కూడా చేసుకొని మనం రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి చేరే విధంగా మనం మన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. రాబోయే వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, త్రాగునీటి సమస్య రాకుండా మన చీరాల పురపాలక సంఘంలో అందరికీ స్పష్టమైన రక్షిత మంచినీరు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇదే క్రమంలో చీరాల పురపాలక సంఘానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి చెరువు పూర్తిస్థాయి సామర్థ్యం మొత్తం 1470 మిలియన్ లీటర్లు కాగా ప్రస్తుతం 1200 మిలియన్ లీటర్ల నీటి నిల్వలు ఉన్నాయి. ఇది కాక ప్రస్తుతం కొమ్మమూరు కాలువకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన క్రమంలో నిత్యం ప్రజా అవసరాలకు అవసరమైన 2 ఇంతలా నీటిని అధికారులు చెరువులో నింపి నిల్వ చేస్తున్నారు. తద్వారా వేసవి ఎద్దడి తీవ్రతరంగా పరిగణించే మార్చి 15 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కాదు, ఆ తర్వాత మరో కొన్ని నెలలు కూడా పురపాలక సంఘంలో మంచినీటి సమస్య తలెత్తకుండా నీటిని అందించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. వేసవి ఎద్దడిని నివారించే క్రమంలో అధికారులు చేపట్టిన చర్యలు ఏంటి? చీరాల పురపాలక సంఘానికి సంబంధించి మనకు ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ వచ్చి 1470 ml అండి. మనం ఇప్పుడు దాకా దాన్ని 1200 ml దాకా నింపుకో ఉన్నాము. ఇప్పుడున్నది యాజ్ ఆన్ టుడే మనకు వాటర్ సప్లై వాళ్ళు మనకి ఇచ్చిన దాని ప్రకారం మార్చి 15వ తేదీన క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరికి నీళ్లు వదులుతామని చెప్తున్నారు ఇరిగేషన్ అధికారులు చెప్పిన మాట ప్రకారంగా. ఆ లెక్కన 1.5 నెలల రోజులు మనకి వాటర్ సప్లై అనేది కొమ్మమూరు కెనాల్ ద్వారా మనకు నీరు అందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మన కెపాసిటీ ఇప్పుడున్న సామర్థ్యం ప్రకారం మన టౌన్ మొత్తానికి తాగునీటి అవసరాలు ఒక 10 నెలల దాకా కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి అవసరాలను తీర్చడానికి మన దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న నీటి సామర్థ్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి మనకి ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్లో మనం నీళ్లు నిల్వ చేసుకో ఉన్నాం కాబట్టి మనకి తాగునీటి సమస్య అనేది ఈ సమ్మర్లో ఉండదు అనేది మనం జనాలకు చెప్పవచ్చు. ఈ విషయంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించేందుకు చీరాల పురపాలక సంఘం అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పైప్ లైన్ల మరమ్మతులతో పాటు మంచినీటి ట్యాంకుల వద్ద లీకులు లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా 5 రిజర్వాయర్ల ద్వారా నిరంతరాయంగా వేసవి తీవ్రత ఏ విధంగా ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు అధికార యంత్రాంగం సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా చీరాల పుర ప్రజలకు మంచినీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రభుత్వ సూచనలతో మున్సిపల్ అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పవచ్చు.